బేక్డ్ మల్టీగ్రెయిన్ మురుకులు. వావ్, మురుకులు అనగానే చాలా హాట్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ పిండి పదార్థాలు, పిండి వంటలు ఏవైతే చేస్తామో. బట్ బేక్డ్ కాబట్టి అది మరి ఎంత హెల్దీగా ఉండొచ్చు, బట్ టేస్టీగా ఉంటుందో లేదో నేను టేస్ట్ చేసి చెప్తాను. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా పిండి అంటే చాలా పౌడర్స్ కనిపిస్తున్నాయి. ఓట్స్ ఒకటి తీసుకొచ్చావు, రాగి పిండి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మిగతావి నాకు అర్థం కావట్లేదు. అంటే అది బియ్యం పిండి, ఇది గోధుమ పిండి, ఇది మినప్పిండి. వావ్, సో వెరీ హెల్దీ అండ్ ఎనర్జీ ఇచ్చే మురుకులు అనమాట. అవును, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఓట్స్ని బ్లెండ్ చేసేయాలి పౌడర్ లాగా. ఓకే, సో ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్. సో ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవడమే పెద్ద టాస్క్ యాక్చువల్లీ. ఒక స్పూన్ ముందుగా ఓట్స్ పౌడర్, ఆ తర్వాత మినప్పిండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేస్తున్నాను. ఆ తర్వాత రాగి పిండి, ఆ తర్వాత గోధుమ పిండి, ఆ తర్వాత బియ్యం పిండి. సో ఇదైతే కొంచెం అలా క్రంచీగా క్రిస్పీగా రావడానికి మనం బియ్యం పిండి యూస్ చేస్తాం. సో ముందు ఇదంతా కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం కారం ఇందులో, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర. సో ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది కానీ ఆ ఫామ్కి తీసుకొచ్చి ఆ పిండి కలపడం అనేది పెద్ద టాస్క్ యాక్చువల్గా ఇటువంటి వాటిలో. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం బటర్ కూడా వేద్దాం. సో ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అలా వేసుకోవాలి. సో వేసుకుంటూ కలుపుతున్నప్పుడు వేసుకుంటూ ఉంది. సో చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా చేసుకోవాలి, కొంచెం లూజ్గా థిన్గా చేసుకోవాలి, మరి ఎక్కువ పల్చగా కాకుండా. ఓకే, సో యూజువల్గా ఏంటంటే మనం మురుకులు ఇలాంటివన్నీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అంత హెల్దీగా అనిపించదు. బట్ స్టిల్ ఎక్కడో తినాలి అనిపిస్తూ ఉంటుంది పండగల టైంలో కానీ ఇలా స్నాక్స్లో కానీ. పండుగలు వచ్చినప్పుడు మురుకులు ఇంట్లో లేకపోతే అదేదో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు నాకు అది ఇచ్చేస్తే. ఓకే, డైరెక్ట్ ఇందులోనే వేసేస్తారు. అందులో ఒక హాఫ్ వేసుకుంటే మనకు ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హాఫ్ కానీ లేకపోతే 3/4 కూడా ఓకే. ఓకే, బటర్ని గ్రీస్ చేసేయండి. సైజ్ ఇంకా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇదే మెయిన్ టాస్క్ అనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్ షేప్లో వేయడము అండ్ కొంచెం ప్రెషర్ పెట్టాలన్నమాట. అవును. ఓకే, ఓకే లాస్య, ఇప్పుడు ఇవి మనం బేక్ చేసేద్దాం. సూపర్.
ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఆ ప్రెస్సింగ్ అనేది కొంచెం కష్టము అండ్ ప్రిపరేషన్ అంతా ఈజీగానే ఉంది. అండ్ బేకింగ్ అయిన తర్వాత చూద్దాం. అంటే నార్మల్గా మనం ఫ్రై చేసిన మురుకులు అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి టేస్ట్లో. హెల్త్ వైజ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. పర్ఫెక్ట్గా మనం అనుకున్న కలర్లో బేక్ అయ్యాయి. క్రంచీగా కూడా ఉన్నాయి. ఓకే, సో పర్ఫెక్ట్గా అయినట్టు అనిపిస్తుంది. ఎస్, అవును లాస్య, మన బేక్డ్ మల్టీగ్రెయిన్ మురుకులు రెడీ అయిపోయాయి. వావ్, బేక్డ్ మల్టీగ్రెయిన్ మురుకులు రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ మల్టీగ్రెయిన్ మురుకులకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, మినప్పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. బేక్డ్ మల్టీగ్రెయిన్ మురుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్ మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో మినప్పిండి, రాగి పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెన్న వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలోకి తీసుకొని వెన్న రాసిన బేకింగ్ ట్రేలో మురుకుల్లా వేసి బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేక్డ్ మల్టీగ్రెయిన్ మురుకులు రెడీ.